అందరికీ నమస్కారం. ఈరోజు మనం శర్వాణి గారు రచించిన అందవిహీన అనే కథను గురించి తెలుసుకుందాం. యమున నిర్ధారం విన్న లక్ష్మీపతి బెంబేలు పడిపోయారు. కూతురికి ఏ విధంగా ఏమని నచ్చచెప్పాలో తోచలేదాయనకు. ఆమె ఒక నిశ్చయానికి వచ్చిందంటే అది సకారణంగానే ఉంటుందని, ఇక దానికి తిరుగుండదని ఆయనకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఆయనను బాధిస్తున్నదల్లా ఈ వృద్ధాప్యంలో ఉన్న ఒక్కగానొక్క కూతురిని దూరంగా వదిలేసి తను ఒంటరిగా ఉండగలడా అన్నదే. కూతురిని దగ్గర కూర్చోబెట్టుకుని, అమ్మాయి, ఈ ముసలివాణ్ణి ఇలా బాధపెట్టడం న్యాయమేనా అమ్మా అన్నారు. ఆయన కళ్ళు చెమ్మర్చాయి. గొంతు బొంగురుపోయింది. యమున తండ్రి మెడను వాటేసుకొని, నాన్నా, నీకిష్టం లేదంటే నేనెక్కడికి వెళ్ళను నాన్నా అంది. లక్ష్మీపతి గారు కాస్త తేరుకొని సర్దుకు కూర్చున్నారు. కానీ నాన్న, ఒక్క షరతు అంది యమున. ఏమిటమ్మా ఆ షరతేమిటి? మరి నువ్వు నా పెళ్లి మాటలు తలపెట్టనని మాటివ్వు. అదేమిటమ్మా, అదెలా కుదురుతుంది? నీకిష్టమైన వాడినే, నువ్వు కోరుకున్న వాడినే చేసుకో, కాని పెళ్ళే వద్దంటే ఎలాగమ్మా? అది కాదు నాన్న, నాకు నచ్చిన వాడిని నేను ఎన్నుకోవాలంటే నేను ఈ పరిసరాల నుండి బయటపడాలి. నేనిక్కడుంటే మన ఐశ్వర్యాన్ని తప్ప నా వ్యక్తిత్వాన్ని ఎవరూ గుర్తించరు. ఈ సంపదను అందుకోవటానికి నేను సాధనాన్ని మాత్రమే అవుతాను. కాదంటావా నాన్నా? ఎప్పుడూ మనసులో ఊహించినైనా ఊహించని మాట విని లక్ష్మీపతి గారు దిగులు చెందారు. నేను రూపసిని కాను. స్వతహాగా ఆకర్షించే అందం గాని రంగు గాని నాకు లేదు. మిగతావి ఎవరికి కావాలి నాన్నా? మన చుట్టూ చేరే వాళ్ళంతా సంపద కోసం కాకపోతే? నా కోసం అనిపించటం లేదు నాన్న. యమున మాటల్ని జీర్ణించుకోలేకపోయారు లక్ష్మీపతి గారు. అయితే ఇప్పుడు నిన్ను చేసుకుంటాను అంటున్న వాళ్ళంతా ఈ డబ్బాషతోనేనంటావా? నేననటం కాదు నాన్న, మీరు కూడా ఆలోచించండి. మోహన్ సంగతే తీసుకోండి. ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఒకటే ఆకాశానికి ఎత్తేయటం. నేను ఊర్వశినట, రంభనట. మిగతా వాళ్ళంతా నా కాలి గోటికి సరిపోరట. నా కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తాయట. ఒకటి కాదు, నేను ఊ అంటే నా కాళ్ళ దగ్గరే పడి ఉంటాడట. నా కాళ్ళ దగ్గరే పడి ఉండేవాడు నాకక్కర్లేదు నాన్న. నాకు కావలసింది పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని గుర్తించి ప్రేమించే భర్త. ఏమంటావు నాన్న? నిజమేనమ్మా. మరి మన శేఖరం? అదే, ఆయన సంగతే చెప్పబోతున్నాను. మన బ్యాంక్ అకౌంట్లో ఎంతుందన్నాడు? ఇంకా స్థిరాస్తి ఎక్కడ ఉందో, ఎంతెంతుందో వివరాలు చెప్పమన్నాడు. నాకేం తెలియదన్నాను. మరీ ఒత్తిడి చేస్తే నాన్నగారి సంగతి మీకింకా తెలియనట్టుందే. ఆస్తి ఎంతుందో తెలియదో గాని అంతకు 2 రెట్లు అప్పుందన్నాను. అంతే, తరువాత నా ముఖం చూస్తే ఒట్టు. లక్ష్మీపతి గారు పఖాలుమని నవ్వారు. భేష్ భేష్, భలే టోపీ వేశావే. కానీ శేఖరం అటువంటి వాడని నేను అనుకోలేదు సుమా. యమున కూడా నవ్వుతూ, ఇంకా విను మరి. మూర్తిగారి సంగతి నాకన్నా యోగ్యుడు నీకెక్కడ దొరుకుతాడు? నన్ను పెళ్ళాడే అన్నాడు. మరి మీరింకా ఉద్యోగం సద్యోగం చూసుకోకుండా ఇలా ఉండిపోయారేమి అన్నాను. అదే చూస్తున్నా, బిజినెస్ చేయాలనుంది అన్నాడు. సరే, ఏం బిజినెస్ చేస్తారు? ఎంత పెట్టుబడి పెడతారు అని అడిగాను. వెంటనే ఆశ్చర్యపోతూ, పెట్టుబడికి కొదవేమిటి? నువ్వుండగా నాకేం తక్కువ? నీ డబ్బు నా డబ్బు కాదా అన్నాడు. అతని అతి చనువుకు నాకు ఒళ్ళు మండింది. మరైతే మీకింకా తెలియదన్నమాట అన్నా. ఏమిటేమిటి అన్నాడు కంగారు పడిపోతూ. అదే, నా పెళ్లిలోనే నాన్న ఆస్తి అంతా ఏడుకొండలవాడికి సమర్పించాలని మొక్కు ఉందట. చిన్నప్పుడే నే జబ్బు పడితే మొక్కుకున్నారట. అందుకే నా పెళ్ళి వాయిదా వేస్తున్నారు అన్నా. అంతే, ఈ చుట్టుపక్కల అతని జాడే లేదు. మచ్చుకు 3 చెప్పాను. ఇంకా చెప్పమంటారా? లక్ష్మీపతి గారు నవ్వలేక ఆయాసపడుతూ, చాలు తల్లి, ఇక చాలు. ఇప్పుడు నీ ప్లాన్ ఏమిటో చెప్పు. కాస్త మార్పు చేయటానికి వీలుంటే చూద్దాం అన్నారు. అదే చెప్పానుగా, ఉద్యోగానికి అప్లై చేశాను. కొద్ది రోజుల పాటు ఎక్కడైనా దూరంగా ఉండిపోదామని. అక్కడ నా కోరిక ఫలించవచ్చునని నా ఆశ.
నన్ను నన్నుగానే చూసి ఇష్టపడేవాడిని చేసుకుందామని. ఎంత ముప్పొచ్చిందమ్మా ఈ ఐశ్వర్యం వల్ల. ఎంతోమంది తండ్రులు డబ్బు లేక పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నారు. నాకేమో ఆ డబ్బే అడ్డొచ్చింది. అదిగో నువ్వలా నొచ్చుకుంటే నేనసలు వెళ్ళనే వెళ్ళను. ఇలాగే ఉండిపోదాం. నువ్వే పెళ్లి చేసుకోమని తొందర పెడుతున్నావు. నిజమేనమ్మా, తొందర పెడుతున్న మాట నిజమే. నేనే క్షణంలో కళ్ళు మూస్తానో తెలియదాయే. ఆసరా లేకుండా ఎలా బతుకుతావమ్మా? నీ ఇష్టప్రకారమే కాని. ఎలాగైనా నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావాల్సింది. కానీ ఎక్కువ రోజులు నిన్ను విడిచి ఉండలేను తల్లి. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని నీకోసం ఎదురు చూస్తుంటాను. తండ్రి అనుమతి యమునకు 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. అయితే చూడు, బెంగళూరులో ఇంటర్వ్యూకు వచ్చింది. వెళ్ళమంటావా? బహుశా ఉద్యోగం దొరుకుతుంది. లక్ష్మీపతి గారు స్థిరంగా కూతురి వైపు చూస్తూ, అయితా అంతా నిశ్చయించుకున్నట్టేనన్నమాట. కానీ నాకు తప్పకుండా ఉత్తరాలు రాస్తూ ఉండటం మాత్రం మర్చిపోకు. నీ నుండి ఉత్తరం రాకపోతే మటుకు నేనే వెంటనే బయలుదేరి వస్తాను. అంత పని చెయ్యకు నాన్న, తప్పకుండా రాస్తాను. నువ్వు మాత్రం ఒంట్లో బాగలేకపోతే తప్ప ఉత్తరాలు రాయకు. సాధ్యమైనంత త్వరలో వచ్చేస్తాను. సంవత్సరం లోపల నా ఆశయం నెరవేరకపోతే తర్వాత నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను. అంతకుముందే నా అన్వేషణ ఫలిస్తే వెంటనే తిరిగి వచ్చేస్తాను. యమున దృఢంగా అంది. యమున వెళ్ళే రోజున లక్ష్మీపతి గారికి మనసులో మనసు లేదు. చిన్నప్పటి నుండి తల్లి తండ్రి తనే అయి పెంచి పెద్ద చేసిన తండ్రిని ఈ వృద్ధాప్యంలో ఈ విధంగా వదిలి వెళ్లాల్సి వచ్చినందుకు యమునకు బాధగానే ఉంది. కానీ మరో మార్గం లేకపోయింది. రైల్లో కూర్చుని బయట నుంచున్న తండ్రితో, నువ్వు మరేం బెంగ పెట్టుకోకు నాన్నా, వీలైనంత తొందరగా వచ్చేస్తాగా అంది గద్గద కంఠంతో యమున. లక్ష్మీపతి గారు చిరునవ్వుతో, అలాగేనమ్మా, నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీ కోరిక ఫలిస్తుంది అన్నారు నిండుగా. కదిలిపోతున్న రైలు వంకే చూస్తున్న ఆయన మనస్సులో రకరకాల ఆలోచనలు అలుముకొని మనస్థిమితం లేకుండా చేస్తున్నాయి. సంపద నుండి విడదీసి వేరుగా నిలబెట్టి చూసినప్పుడు ఆయన కళ్ళకు యమున మరింత ఆకర్షణీయంగా కనపడింది. ఆమె ముఖంలో ప్రతిఫలిస్తున్న సౌమ్యత, సౌశీల్యం, మృదుత్వం, స్నేహశీలత ఆమె విశిష్ట వ్యక్తిత్వాన్ని ప్రసాదించాయి. కూతురి కోరిక అసంబద్ధంగా ఆయనకు అనిపించలేదు. అందులో ఆమె కృతకృత్యురాలు కాలేకపోతుందేమోనన్న బెంగలేదు. కానీ అదే ఎప్పటికీ తన కళ్ళ ముందే ఆమె జీవితం స్థిరపడాలే చూడాల్సిన బాధ్యత తనకు లేదా? ఇదే ప్రస్తుతం ఆయన్ను బాధిస్తున్న సమస్య. లోకం పోకడ తెలిసిన అనుభవం గల ఆ తండ్రికి ఇంతటి సంపదకు వారసురాలైన యమునను తాను ఒంటరిగా వదిలేసి కళ్ళు మూస్తానేమోనన్న బెంగ మరింత ఆలోచనాపరుణ్ణి చేసింది. ఆ రాత్రి పరుపు మీద పడుకున్న యమునకు తండ్రి రూపం పదే పదే కళ్ళ ముందు మెదలసాగింది. తన జీవితంలో తనను జమీందారినిగా కాక యమునగా, ఒట్టి యమునగా అభిమానించే వ్యక్తి లభించాడు. ఎప్పుడూ తెల్లటి దుస్తుల్లో ఠీవీగా ఉండే కేశవమూర్తి. అతను జ్ఞాపకం రావటంతోనే ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. బెంగళూరు వచ్చిన కొత్తలో ప్రతి శనివారం సాయంకాలం లాల్బాగ్లో ఓ నిర్జనమైన మూలలో కూర్చొని ఆ చెట్లని, ఆకాశాన్ని నిశ్శబ్దంగా చూస్తూ గడపటం అలవాటయింది. అక్కడే 2-3 వారాలు ఒకచోటనే తను కూర్చునే చోటికి కొంచెం అవతలగా సన్నగా పొడుగ్గా టీవీగా ఉన్న ఆ యువకుడిని చూడగానే ఆశ్చర్యపోయిందామె. ఏకాంతంగా నిశ్శబ్దంగా తన్ను దాచుకోగలదనిపించే ఈ చెట్ల నీడన హాయిగా కూర్చుందామని వస్తే ఇదేం పీడరా బాబూ అనుకుంది. కానీ కొన్ని రోజులకి తన చుట్టూ ఉన్న చెట్లు కొలను పచ్చిగా ఎంత పరిచయమైనవో అతను అంతే అన్నట్టయిపోయింది ఆమెకు. ప్రతివారము అక్కడికి రాగానే అతనక్కడ ఉన్నాడో లేడోనని వెతికే ఆమె కళ్ళు అతను కనపడితే అంతా సరిగ్గా ఉన్నట్టే సంతృప్తిగా తన ఆలోచనల్లోకో లేక తెచ్చుకున్న పుస్తకంలోకో మునిగిపోయేది. అతను కనపడకపోతే ఏదో వెలితిగా ఫీల్ అయ్యేది ఆమె మనస్సు. అతను ఆ వారం రాకపోతే ఇక కాసేపు మొక్కుబొడిగా గడిపి వచ్చేసేదామె. ఆమె ఉనికినే గమనించినట్టు ఏదైనా పుస్తకం చేతబట్టి కూర్చునే అతని సభ్యతకు ఆమె మనసు మెచ్చుకుంది. ఎప్పుడూ ప్రతి శనివారం సాయంత్రం మాత్రం లాల్బాగ్లో కనిపించే ఆ యువకుడు
కొన్ని రోజులకి ఆమె నివసించే ప్రాంతాల్లో బస్టాపుల్లో కనిపించేవాడు. ఆమెను చూడగానే పలకరింపుగా చూసేవాడు. వెంటనే యమున మరోవైపుకు దృష్టిని మరల్చేది. కాని నిశితమైన 2 కళ్ళు తనను పరిశీలనగా చూస్తున్నాయని ఆమెకు తెలిసేది. అపరిచితుడైన ఆ యువకుడి కుతూహలానికి ఆశ్చర్యపోయినా వెకిలిగా ప్రవర్తించని అతన్ని మనసులో గౌరవించేది. ఓ రోజు దారిలో అనుకోకుండా అతడు ఆ ఊళ్ళో పరిచయం ఉన్న సుధతో కనిపించాడు. అతన్ని చూడగానే ఉలిక్కి పడిందామె. సుధ పక్కన అతన్ని చూడగానే స్తంభించిపోయింది. సుధా యమునను పలకరించి, ఇతడు నా కజిన్ కేశవమూర్తి. ఈమె యమునాదేవి. ఇక్కడే ఓ ఫార్మసీలో టైపిస్టుగా పనిచేస్తున్నారని పరిచయం చేసింది. యమునకి అంతా కలలో జరిగినట్టుంది. అతని నమస్కారానికి యాంత్రికంగా ప్రతి నమస్కారం చేసి కలలోలాగే ఇంటికి వచ్చి పడింది. ఎందుకు? సుధా పక్కన అతన్ని చూసినప్పుడు తనెందుకంత కలవరపడింది? అతడు తనకు సుధా పరిచయం చేసేదాకా పరిచయస్తుడు కాడు. ఎంత లెక్క పెట్టినా 4-5 మాటల కన్నా ఎక్కువ మాట్లాడలేదు. అతడితో తనకున్నదల్లా ముఖపరిచయం మాత్రమే. అతడి గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచనైనా ఆలోచించలేదు. అయినా అతడు సుధతో కలిసి కనిపించినంత మాత్రాన తనెందుకంత కలవరపడాలి? తలగడలో ముఖం దాచుకొని జీవితంలో అంతవరకెన్నడూ ఏడవనట్టుగా ఏడ్చింది యమున. ఆమె తను అతనికి ఏమీ కాదని తెలిసి ఆ శూన్యతను భరించలేకపోయింది. తనకు లేని అందాన్ని, తన అతి సామాన్య రూపాన్ని తలుచుకొని బాధపడింది. యమున మనసులో జరగబోయేదంతా సినిమా రీలులా తిరగసాగింది. అతడు అలవాటుగా ఆ మూలకు వచ్చి దూరం నుండి ఆ చెట్టు నీడలో తనను చూసి ఉలిక్కిపడి మరోచోట అక్కడికి దూరంగా, తన గాలి కూడా సోకనంత దూరంగా వెళ్ళి కూర్చుంటాడు. ఇక ఆమెను పలకరించే భయం లేదు కదా అని ధైర్యంగా నవ్వుకుంటాడు. కాని తను దాన్ని భరించలేదు. తను అందవిహీనం అగవచ్చును, కానీ తనని చూస్తే భయపడి పారిపోయేంత భయంకరంగా లేదు. ఏమైనా అతడు తన్ను చూసిన వెంటనే మొహం తిప్పుకోవటం మాత్రం తథ్యం. ఆ ఊహ నిజంగా జరిగిందేమో అన్నంతగా ఏడ్చి ఏడ్చి నిద్రపోయిందామె. ఆ రాత్రి శనివారం ఆమె లాల్బాగుకు వెళ్ళలేదు. తన భయం విజయమవుతుందేమోనన్న భయంతో. అతడు ఎక్కడ కనిపిస్తాడనిపించితే ఆ తావుకు వెళ్లకుండా తప్పించుకు తిరిగింది. సుధా అతన్ని పరిచయం చేసిన 3 వారాలకు కాబోలు. యమున తన బాధల్ని, అనుమానాల్ని గుండెల్లో దాచుకొని చిరునవ్వు నవ్వడం నేర్చుకున్న యమునగా మారాక ఏదో షాపింగుకు బజారుకు వెళ్ళి అక్కడ అతన్ని చూసి కంగారు పడింది. అంతకన్నా ఆమెను ఆశ్చర్యపరిచిన విషయం మరొకటుంది. అంతవరకు యమున జీవితంలో తండ్రి తప్ప మరెవ్వరూ అంత ఆప్యాయంగా, సంతోషంగా నవ్వుతూ ఆమెను పలకరించలేదు. అతడు ఆమె అనుకున్న దానికి వ్యతిరేకంగా నవ్వుతూ పలకరించాడు. ఆ జ్ఞానం కలగ్గానే ఆమె మనస్సు గంతులేసింది. ఆ పట్టరాని సంతోషంతో. అయినా గంభీరంగానే జవాబిచ్చింది. అతను ఇలా అన్నాడు, ఈ 3 వారాలు మీరేమిటి ఇల్లు విడిచినట్టులేరే? కనీసం లాల్బాగుకైనా రాలేదేం? అని అడగ్గానే మరింత ఆశ్చర్యపోయింది. తను కూడా ఓ వ్యక్తిగా గుర్తించాడతడు. తన కోసం 3 వారాలు ఎదురుచూశాడు. తను రాలేదని బాధపడ్డాడు. ఆ ఊహ ఆమెకెంతో సంతృప్తినిచ్చింది. ఏమిటో రాలేకపోయాను అని మాత్రం జవాబిచ్చి ఊరుకుంది. పోనీ కనీసం ఈ వారమైనా వస్తారా? చూద్దాం, ప్రయత్నిస్తాను. భలేవారే, మొత్తానికి ఆడవాళ్ళని అనిపించుకున్నారు నవ్వుతూ అన్నాడతను. వస్తాను అని ధైర్యంగా అతని కళ్ళవైపు చూసింది. నిర్మలంగా నవ్వుతున్నాయవి. ఆ శనివారం 4 అయ్యే వరకు వెళ్ళనా వద్దా అని కొట్టుకులాడిందామె మనస్సు. వెడితే పిలవగానే వచ్చేసే అమ్మాయనుకుంటాడేమో. తను అతనికి లోకువైపోదు. కాని ఆమెకు అతన్ని చూడాలని, అతనితో మాట్లాడాలని ఉన్న కోరిక ఈ అభ్యంతరాన్ని తోసిపారేసి ఆమెను బయలుదేరదీసింది. వస్తానని చెప్పి వెళ్ళకపోతే ఏమనుకుంటాడోనని తనకు తానే నచ్చజెప్పుకొని బయలుదేరింది. అతడు ఆమె వెళ్ళేసరికి మామూలు ప్రదేశంలో పచార్లు చేస్తున్నాడు. వెళ్ళగానే నవ్వుతూ ఎదురు వచ్చి,
ఇంత ఆలస్యం చేశారేం? నేను వచ్చి అప్పుడే అరగంట అయింది తెలుసా అన్నాడు. వస్తానని చెప్పాను గాని టైం ఫిక్స్ చేయలేదుగా అంది యమున నవ్వటానికి ప్రయత్నిస్తూ. పర్వాలేదు, మీకు మాటలు వచ్చే అన్నాడతడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ. యమునకు ఇంతవరకు పరిచయమున్న వ్యక్తుల పోలికలు ఏ మాత్రమైనా అతనిలో కనిపించలేదు. ఎంతో సరళంగా అరమరిక లేకుండా మాట్లాడేస్తున్నాడు. అతడు తన ఆఫీసు సంగతులు, తోటి ఉద్యోగుల స్వభావాలను గురించి, కొత్తగా చూసిన సినిమాలోని మంచి చెడ్డల గురించి, ఓ రచయిత నవల గురించి ఏకబిగిన మాట్లాడుకుపోతుంటే రెప్పవాల్చకుండా, పెదవి కదపకుండా చూస్తూ కూర్చుంది యమున. అలా కేశవమూర్తి మాట్లాడడమూ వింటుంటే యమునకు కాలం ఎలా గడిచిందో తెలియలేదు. కాని మూర్తి మొహం కాసేపటికి చీకట్లో కనిపించటం మానేసింది. అప్పుడీ లోకంలోకొచ్చి గొంతు పెగల్చుకొని టైం ఎంతయింది అంది. ఓ, బాగా చీకటి పడినట్టుంది అంటూ వాచ్ కళ్ళ దగ్గరకు పెట్టుకొని అబ్బా 8:30 అయింది, పదండి వెళ్దాం అని లేచాడు. ఇంటికి చేరుకున్న యమునకు ప్రపంచమంతా వెన్నెల విరిసినట్టే అనిపించింది. ఆ శనివారం తర్వాత అలాంటివే శనివారాలెన్నో గడిచిపోయాయి. అతడామెకు రాను రాను సన్నిహితుడు కాసాగాడు. ఓ రోజు డబ్బున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ, డబ్బున్న వాళ్ళని భరించడం కష్టం యమున. మీలా సౌమ్యంగా ప్రశాంతంగా ఉన్న అమ్మాయి లభిస్తే జీవితం హాయిగా గడిపేయగలను అన్నాడు. మీలాగా అనటంలో మీరే అయితే అన్న భావం ధ్వనించింది. రోజు రోజుకి అతని మాటల్లో చేతల్లో ఆమె ఊహించుకున్న ఆదర్శపురుషుడి పోలికలు కనిపించసాగాయి. అతని మాటల ప్రవాహంలో మౌనంలో పడి మౌనంగా అతన్ని చూస్తున్న క్షణాలు అనంతం కావాలని వాదించే ఆమె హృదయం. అతడు మాట్లాడుతూ ప్రకృతిని వర్ణిస్తుంటే ఇతడు తనవాడైతే అని కోరుకునేదామె. ప్రతి శనివారం లాంటి ఓ శనివారం మాట్లాడుతూ హఠాత్తుగా నన్ను పెళ్లి చేసుకుంటారా యమునా అన్నాడు గంభీరంగా. అనుకోని ఈ ప్రశ్నకు ఉలిక్కిపడి అతని వైపు చూసింది. అతడు ఆదుర్దాగా ఆమె వైపు చూస్తున్నాడు. నిజంగా సీరియస్గా అడుగుతున్నారా అన్నాయి ఆమె కళ్ళు. నిజం యమునా, ఎన్నో మార్లు మిమ్మల్ని మాట అడుగుదామనుకునే అడగలేకపోయాను. నాకెంతో మందితో పరిచయమైంది. కానీ ఇంత ఆత్మీయంగా నేనెప్పుడూ ఎవరి దగ్గర ఫీల్ అవ్వలేదు. మీ దగ్గరైతే నా ఆలోచనలన్నీ హాయిగా చెప్పగలను. ఏమంటారు యమునా? అతని కంఠంలోని ఆతృతని గుర్తించినా వెంటనే సమ్మతిని సూచించలేకపోయింది. రూపసిని కాని ఈ సామాన్యురాలిని మీరెందుకు కోరుకుంటున్నారు? మీకోసమే యమునా, మీకోసమే. అందం, డబ్బు ఉన్న స్త్రీలు తమని తప్ప మరెవర్నీ ప్రేమించలేరు. నాకు మీలా ఎదుటి వాళ్ళని నిండు హృదయంతో ప్రేమించేవారు కావాలి. మీ సౌమ్యత, శాంతి నన్ను ఆకర్షించాయి. నా జీవితంలోని ఆనందమంతా మీ చేతుల్లో ఉంది. అవుననండి యమున. అతని కంఠంలోని ప్రాధేయతను కాదనలేకపోయిందామె. అలాగే అంటూ సమ్మతిని సూచించినా కన్నీటిని ఆపుకోలేకపోయింది. చాచా, మన జీవితంలో సంతోషప్రదమైన ఈ రోజున ఇలా కంటతడి పెట్టచ్చా? తప్పుగదా? హాయిగా అలా తిరిగి వద్దాం పదండి అని బయటకు తీసుకువెళ్ళాడు. అతను తమ భవిష్యత్తు గురించి చెబుతుంటే ఆనందసాగరంలో తేలిపోయిందామె. మనకో చిన్న ఇల్లు, ఇంటి ముందు చక్కటి తోట, చక్కటి మొక్కలున్న పెద్ద తోటైతే ఇంకా బావుంటుంది. కానీ వద్దులే, నువ్వు నేను ఉద్యోగం చేస్తూ హాయిగా అని అతడు వర్ణిస్తుంటే మళ్ళీ ఆమె మనసులో భయం, సందేహాలు తొంగి చూడసాగాయి. తనెవరో తెలిసినాక అతని ప్రేమ నిలుస్తుందా? డబ్బున్న హృదయహీనతను ఏహ్యభావంతో చూసే కేశవమూర్తి తన సంగతి తెలిస్తే ఏమంటాడు? తనతనితో కపటంగా ప్రవర్తించిన పరిస్థితిని అర్థం చేసుకుని తనను క్షమించగలడా? అలా జరగనప్పుడు తనకిక జీవితమే లేదు. అంతా శూన్యమే. ఇక ఆలస్యం చేసి లాభం లేదు. వెంటనే తండ్రిని సంప్రదించక తప్పదు అనుకుంది. తన ఊరికి రమ్మని కేశవమూర్తిని ఆహ్వానించిన యమున బిక్కుబిక్కుమంటూ
అతని రాక కోసం ఎదురుచూడసాగింది. అతను వస్తానని రాసిన రోజున ఆమె మనసంతా ఆందోళనతో నిండిపోయింది. దూరంలో వస్తున్న కేశవమూర్తిని చూడగానే ఆమె మొహం ప్రఫుల్లమైంది. ఎదురు వెళ్ళి అతన్ని ఆహ్వానించింది. ఆశ్చర్యంగా ఆ భవంతిని, పెద్ద తోటను తిలకిస్తున్న మూర్తిని హాల్లో కూర్చున్న తండ్రికి పరిచయం చేసి ఇక అక్కడ నిలవకుండా లోపలికి పారిపోయింది యమున. ఓ గంట గడిచాక తనను వెతుక్కుంటూ లోపలికి వచ్చిన కేశవమూర్తి వైపు చూసే సాహసం కలగలేదామెకు. మెల్లిగా బెదురుతూ కళ్ళెత్తి చూసింది. మూర్తి ఆమెకు దగ్గరగా వచ్చి భుజాల మీద చేతులు వేశాడు. అలా బెదురుతున్నావేం యమున? మీ నాన్నగారు అంతా చెప్పారులే. ఇంత సంపదకు అధికారినివైనా దాని ఆధిపత్యం నీ మీద లేదు. కనుకనే అలాంటి కోరిక కోరుకోగలిగావు. కల్మషం లేని అమృతమూర్తివి నీవు అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. యమున తేలికపడిన మనస్సుతో అతన్ని కౌగిలిలో ఒదిగిపోయింది. యమునామూర్తుల వివాహం యమున ఇష్టప్రకారం ఎక్కువ ఆడంబరం లేకుండానే జరిగిపోయింది. కూతురి ముఖంలోని సంతృప్తి లక్ష్మీపతి గారికి ఎనలేని శాంతినిచ్చింది. కానీ తను యమునను మనస్ఫూర్తిగా ప్రేమించే పెళ్లి చేసుకున్నా తనకు మొదటే ఆమె ఎవరో తెలుసునన్న సంగతిని మామగారికిచ్చిన మాట ప్రకారం ఎప్పటికీ యమునకు తెలియనీయలేదు కేశవమూర్తి. కథ ఇంతటితో ముగిసిందండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి.